పక్షవాతం అంటే ఒక్క వ్యక్తికి కాదు, మొత్తం కుటుంబానికే భారంగా మారే వ్యాధి. స్ట్రోక్ కారణంగా చేతులు, కాళ్లు పనిచేయకపోతే సాధారణ జీవితం తిరిగి రావడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు నెలల తరబడి ఫిజియోథెరపీపై ఆధారపడాల్సి ఉంటుంది. సమయం, డబ్బు రెండూ ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో అయితే పరిస్థితి మరింత దారుణం. సరైన సదుపాయాలు లేక చాలా మంది రోగులు మధ్యలోనే చికిత్స ఆపేస్తున్నారు. ఈ సమస్యలను దగ్గరగా చూసిన ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ విద్యార్థులు రాజశ్రీ, హర్షవర్ధన్ పెరాలసిస్ పేషెంట్లకు తక్కువ ఖర్చుతోనే ఉపశమనం కలిగించేలా గ్లౌజ్ను రూపొందించారు. పెరాలసిస్ అటాక్ అయ్యాక ఫిజియోథెరపీ కోసం 6 నెలలకు పైగా వేచి చూడకుండా కేవలం 2 నెలల్లోనే ఫలితం వచ్చేలా 2 రకాల ప్రోటోటైప్ గ్లౌజులను సిద్ధం చేశారు. ఇందులో ఒక గ్లౌజ్ చేతి వేళ్ల కదలికలకు అద్భుతంగా పనిచేస్తుంది. గ్లౌజ్ లోపల సెన్సార్లు, మోటార్స్ అమర్చారు. ఇవి వేళ్ల పొజిషన్ను గుర్తించి రీడింగ్ చేయడంతో పాటు పేషెంట్ మిషన్ పనితీరుపై ఫీడ్బ్యాక్ ఇస్తుంది. దీనిలో 2 మోడ్స్ ఉంటాయని తెలిపారు విద్యార్థులు. మాన్యువల్ మోడ్ రోగి సొంతంగా పనులు చేయగలిగే స్థితిలో వాడతారని, ఆటోమేటిక్ మోడ్ రోగి సొంతంగా పనులు చేయలేని సందర్భంలో వినియోగిస్తారని చెప్పారు. ఈ డివైస్ ఎట్లా హెల్ప్ అవుతుంది స్ట్రోక్ పేషెంట్స్కి అంటే, స్ట్రోక్ పేషెంట్స్కి ఈ హ్యాండ్ మూవ్మెంట్స్ అన్నవి కష్టం అవుతుంది. ఇది ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, ఈ చిన్న మూవ్మెంట్స్ కూడా వాళ్ళు అచీవ్ చేయాలంటే వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేయించేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ థింగ్ మోటివేట్ అయ్యి ఉండరు. వాళ్ళకి ఒక మోటివేషన్ కావాలి. సో దానికోసము మేము ఇది లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకున్నాం, పేషెంట్స్ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని. అంతేకాకుండా వాళ్ళ మోటివేషన్ని ఫోకస్ చేసుకుంటూ డిజిటల్ ట్విన్ ఒకటి మేము ఇంక్లూడ్ చేసుకున్నాము. ఏ యాక్షన్ అయితే వాళ్ళు పర్ఫామ్ చేస్తారో సేమ్ అది అక్కడ రెప్లికేట్ అవుతుంది. సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఓకే ఇది ఇంత మూవ్ అయింది, ఇంకా నేను బెటర్ చేయొచ్చు. వచ్చే రిపోర్ట్స్ బట్టి కూడా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, డివైస్ నుంచి ఎంత ఎఫర్ట్ వెళ్తుంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా రిపోర్ట్స్ వైజ్ మనము ట్రాక్ చేసుకోవచ్చు. ఇదే డేటా డాక్టర్కి కూడా రిమోట్గా డేటా వెళ్తుంది. సో వాళ్ళు కూడా జస్ట్ వాళ్ళ హాస్పిటల్ నుంచి వీళ్ళ ఇంట్లో నుంచే ఇట్లా వాళ్ళ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందన్నది వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కేవలం చేతి వేళ్లే కాకుండా భుజం వరకు పక్షవాతం ప్రభావం ఉన్న రోగుల కోసం 2వ గ్లౌజ్ను రూపొందించారు. భుజం నుంచి అరచేతి వరకు కదలికలు వచ్చేలా ఇది పనిచేస్తుంది. ఇందులో దాదాపు ఒక వేనికి 3 సెన్సార్లు వచ్చేలా మొత్తం 15 సెన్సార్లు అమర్చి తయారు చేశారు. ప్రతి ఒక్క వేని కదిలించే విధంగా త్వరగా కోలుకొని వారి చేతిలో పెన్ను, గ్లాస్ పట్టుకునేలా చేస్తుందన్నారు.